హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్క్రీన్ పిక్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్లీ మన ఛానల్లో మై ఫేవరెట్ యానిమేటెడ్ మూవీస్ పార్ట్ 1 అనే ఒక వీడియో చేశాను. సో ఇది ఒక కంటిన్యూషన్ లాంటిది ఆ వీడియోకి. ఇన్ కేస్ మీరు మంచి యానిమేటెడ్ మూవీస్ కోసం చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇంకా కార్డ్స్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే మూవీస్ అన్నీ కూడా ఫ్రాంచైజ్ మూవీసే, స్టాండ్ అలోన్ మూవీస్ ఏవీ లేవు. సో ఈ వీడియోలో నేను చెప్పే మూవీస్ 2-3 పార్ట్స్ ఉన్నవి ఉన్నాయి అండ్ 1 or 2 పార్ట్స్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ పార్ట్స్ అనౌన్స్ అయినవి అలాంటి మూవీస్ ఉన్నాయి. దట్ సంథింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో. Okay. ఆల్ రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద లిస్ట్. నెంబర్ 1, టాయ్ స్టోరీ మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటికీ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ది 1995లో, సెకండ్ది 1999లో, థర్డ్ది 2010లో, ఫోర్త్ది 2019లో అండ్ 5th పార్ట్ రీసెంట్గానే June 19th రోజు రిలీజ్ అయింది. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజ్కి సంబంధించి ఇంకా కొన్ని స్పిన్ ఆఫ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కూడా రిలీజ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ 2 స్పిన్ ఆఫ్ మూవీస్ బేస్డ్ ఆన్ ద బజ్ లైట్ఇయర్ క్యారెక్టర్ ఫ్రమ్ దిస్ ఫ్రాంచైజ్. ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో ప్లాట్ గురించి చెప్పాలంటే, నేమ్ కి తగ్గట్టే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కి ప్రాణం ఉంటే అవి ఏం చేస్తాయి, అవి ఎలాంటి అడ్వెంచర్స్ లో ఇండల్జ్ అవుతాయి అనే కాన్సెప్టే మెయిన్ కోర్ ప్లాట్ ఈ ఫ్రాంచైజ్ కి. ఇంకా దీంట్లో ఎక్స్ప్లోర్ చేసే థీమ్స్ వచ్చేసి ఫ్రెండ్షిప్, లాయల్టీ, ఫైండింగ్ యువర్ పర్పస్ ఎట్సెట్రా. నెంబర్ 2, ఫైండింగ్ నీమో మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ది 2003లో అండ్ సెకండ్ పార్ట్ 2016లో రిలీజ్ అయింది. ప్రస్తుతానికైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేదు ఈ ఫ్రాంచైజ్ లో అప్కమింగ్ మూవీస్ గురించి. ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో ప్లాట్ గురించి చెప్పాలంటే, పేరెంట్స్ నుంచి తప్పిపోయిన నీమో అనే ఫిష్ ని వెతికి కనిపెట్టడం మీద ఫస్ట్ పార్ట్ మెయిన్ స్టోరీ ఫోకస్ ఉంటుంది. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చి ఫస్ట్ మూవీలో కనిపించిన డోరీ అనే క్యారెక్టర్ నీమో అండ్ మార్లిన్ అనే క్యారెక్టర్స్ తో కలిసి తన పాస్ట్ ని డిస్కవర్ చేయడానికి చేసే జర్నీ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో థీమ్స్ గురించి మాట్లాడాలంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఓవర్కమింగ్ ఫియర్ అండ్ ట్రస్టింగ్ అదర్స్ లాంటి వాటి గురించి డిస్కస్ చేస్తారు. నెంబర్ 3, ది ఇంక్రెడిబుల్స్ మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ థర్డ్ మూవీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆల్దో దాని రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ప్రొడక్షన్. ఈ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ మూవీ వచ్చి 2004లో వచ్చింది అండ్ సెకండ్ మూవీ వచ్చి 2018లో వచ్చింది. ఇంకా ఈ ఫ్రాంచైజ్ ప్లాట్ గురించి చెప్పాలంటే, ఈ ఫ్రాంచైజ్ మెయిన్ ఫోకస్ అంతా ఒక సూపర్ హీరో ఫ్యామిలీ మీద ఉంటుంది. మిస్టర్ ఇంక్రెడిబుల్, అతని వైఫ్ ఎలాస్టిక్ గర్ల్, సూపర్ వుమన్ అండ్ వాళ్ళ పిల్లలు డాష్, వాయిలెట్ అండ్ బేబీ జాక్ జాక్ వీళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. మెయిన్ ప్లాట్ డీప్ గా కాకుండా ఆన్ ద టాప్ చెప్పాలంటే, సూపర్ హీరోస్ బ్యాన్ అయ్యి బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్న వరల్డ్ లో హౌ విల్ దిస్ ఫ్యామిలీ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ సూపర్ హీరోస్ అండ్ హౌ విల్ దే ఫేస్ ది యాంటగనిస్ట్ అనేదే ఈ ఫ్రాంచైజ్ కోర్ ప్లాట్. ఈ మూవీస్ లో డిస్కస్ చేసే థీమ్స్ వచ్చేసి ఫ్యామిలీ, జెండర్ రోల్స్ అండ్ ఇండివిడ్యువాలిటీ లాంటి వాటి గురించి ఉంటుంది. నెంబర్ 4, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికీ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ ఫ్రాంచైజ్ లో ఇంకా స్పిన్ ఆఫ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ లాంటివి కూడా ఉన్నాయి, బట్ మెయిన్ ఫిలిమ్స్ 3. అందులో ఫస్ట్ మూవీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2010లో వచ్చింది. సెకండ్ మూవీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2 2014లో వచ్చింది అండ్ థర్డ్ మూవీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ద హిడెన్ వరల్డ్ 2019లో వచ్చింది. ఈ ఫ్రాంచైజ్ లో ఫర్దర్ గా ఇంకా యానిమేటెడ్ మూవీస్ లేవు. అఫీషియల్ గా థర్డ్ మూవీయే ఈ ట్రయాలజీకి ఎండ్. బట్ ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఈ ఫ్రాంచైజ్ లోని ఫస్ట్ మూవీ ఆల్రెడీ లైవ్ యాక్షన్ లో రీమేక్ చేసి రిలీజ్ చేశారు అండ్ ఇట్ బికేమ్ అ హిట్. అలాగే నెక్స్ట్ పార్ట్స్ కూడా లైవ్ యాక్షన్ రీమేక్ కి ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఎందుకు? ఇంకా ఈ ఫ్రాంచైజ్ ప్లాట్ గురించి చెప్పాలంటే, వైకింగ్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇంకా డ్రాగన్స్ కి ఎన్నో ఇళ్ల నుంచి రైవలరీ ఉంటుంది. బట్ వైకింగ్స్ గ్రూప్ లోని హికప్ అనే ఒక అబ్బాయికి ఒక డ్రాగన్ కి మధ్య అనుకోకుండా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దీనివల్ల డ్రాగన్స్ అండ్ వైకింగ్స్ లైఫ్ ఎలా మారింది అండ్ వాళ్ళ డెస్టినీ ఎలా అన్ఫోల్డ్ అయింది అనేదే మెయిన్ ప్లాట్. ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో థీమ్స్ గురించి చెప్పాలంటే, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఐడియాలజీస్, ఓవర్కమింగ్ డిసబిలిటీస్ అండ్ ఫైండింగ్ యువర్ ప్లేస్ లాంటి వాటి గురించి ఉంటుంది. నెంబర్ 5, స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్-వర్స్ మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ ఆల్రెడీ థర్డ్ మూవీ స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్-వర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయింది అండ్ యాజ్ ఆఫ్ నౌ రిలీజ్ డేట్ June 18, 2027 అని అనౌన్స్ చేశారు. ఈ ఫ్రాంచైజ్ సక్సెస్ తో స్పైడర్ నోవా అనే క్యారెక్టర్ మీద లైవ్ యాక్షన్ సిరీస్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది అండ్ ఆ సిరీస్ కూడా చూసాను నేను. ఐ నో ఇట్స్ ఆల్రెడీ లేట్ ఫర్ మీ టు అప్లోడ్ అ రివ్యూ నౌ. సో ఒక్క లైన్లో చెప్పాలంటే నాకు ఆ సిరీస్ నచ్చింది. ఇఫ్ ఎనీబడి స్టిల్ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, గో చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తే,
ఇందులో ఫస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ 2018లో రిలీజ్ అయింది అండ్ సెకండ్ మూవీ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ 2023లో రిలీజ్ అయింది. ఇంకా ఈ ఫ్రాంచైజ్ మెయిన్ ప్లాట్ చెప్పాలంటే ఈ ఫ్రాంచైజ్లో మెయిన్ ఫోకస్ మైల్స్ మొరాల్స్ అనే క్యారెక్టర్ మీద ఉంటుంది. అతనికి స్పైడర్ పవర్స్ రావటం అండ్ మల్టిపుల్ యూనివర్సెస్లో ఉన్న స్పైడర్ పీపుల్తో అతను ఎందుకు ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది అండ్ వాళ్ళతో కలిసి అతను చేసే అడ్వెంచర్స్ మీద ఫోకస్ అయ్యి ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్లో థీమ్స్ చెప్పాలంటే ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లాంటి వాటి గురించి ఉంటుంది. నెంబర్ 6 కుంగ్ ఫు పాండా మూవీ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటికీ 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇంక్లూడింగ్ ఫ్యూ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్దో 5th పార్ట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాకపోయినా రిపోర్ట్స్ ప్రకారం ఇట్స్ హైలీ లైక్లీ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇందులో ఫస్ట్ పార్ట్ కుంగ్ ఫు పాండా 2008లో రిలీజ్ అయింది, కుంగ్ ఫు పాండా 2 2011లో రిలీజ్ అయింది, కుంగ్ ఫు పాండా 3 2016లో రిలీజ్ అయింది అండ్ కుంగ్ ఫు పాండా 4 2024లో రిలీజ్ అయింది. ఈ ఫ్రాంచైజ్ మెయిన్ ప్లాట్ సింపుల్గా చెప్పాలి అంటే పో అనే ఒక లేజీ పాండా కుంగ్ ఫు మీద ఇష్టంతో తన డ్రీమ్ని చేస్ చేస్తూ డ్రాగన్ వారియర్గా ఎలా ఎదిగాడు అనేదే ప్లాట్ లైన్. ఇంకా దీంట్లో థీమ్స్ గురించి చెప్పాలంటే సెల్ఫ్ బిలీఫ్, చేంజ్, ఓవర్కమింగ్ పాస్ట్ లాంటి థీమ్స్ ఉంటాయి. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, పర్సనలీ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ యానిమేటెడ్ మూవీ ఫ్రాంచైజ్. డిస్పైట్ హ్యావింగ్ మీనింగ్ఫుల్ థీమ్స్, ద మూవీస్ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ ఆర్ హిలేరియస్. సూపర్ ఫన్ ఉంటుంది మూవీస్లో. మనశ్శాంతి మనశ్శాంతి, మసాలా వడ, మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. ఐఎమ్ షూర్ దేర్ మైట్ బి వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావెంట్ ఈవెన్ హర్డ్ అబౌట్ దీస్ మూవీస్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే డు నాట్ మిస్ వాచింగ్ దెమ్. నెంబర్ 7 జూటోపియా మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటికీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ మూవీ జూటోపియా వచ్చి 2016లో రిలీజ్ అయింది. దానికి సీక్వెల్ జూటోపియా 2 రీసెంట్గానే నవంబర్ 26, 2025లో రిలీజ్ అయింది. ఆల్దో ఇంకా ఆఫీషియల్ ప్రెస్ ఈవెంట్ పెట్టి కన్ఫర్మ్ చేయనప్పటికీ ఈ ఫ్రాంచైజ్లో 3rd పార్ట్ కూడా కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా ఈ ఫ్రాంచైజ్ కోర్ ప్లాట్ చెప్పాలంటే జూడీ హాబ్స్ అనే ఒక ర్యాబిట్ పోలీస్ ఆఫీసర్ నిక్ వైల్డ్ అనే ఒక నక్కతో కలిసి క్రిమినల్ కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేదే మెయిన్ ప్లాట్, బడీ కాప్ జానర్ లాగా. ఇంకా ఈ ఫ్రాంచైజ్లో థీమ్స్ చెప్పాలంటే స్టీరియో టైపింగ్, ఫియర్ లాంటి వాటి గురించి ఉంటుంది. నెంబర్ 8 కోకో మూవీ ఫ్రాంచైజ్. ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటికీ 1 మూవీ వచ్చింది. దానికి సీక్వెల్ కూడా అఫీషియల్గా అనౌన్స్ అయింది అండ్ ఇట్ ఈస్ సెట్ టు రిలీజ్ ఇన్ 2029. ఫస్ట్ పార్ట్ కోకో వచ్చి 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ వచ్చి మ్యూజిక్ అనేది స్ట్రిక్ట్లీ బ్యాన్ అనే ఫ్యామిలీలో మ్యూజిషియన్ అవ్వాలి అని కలలు కనే మిగెల్ అనే ఒక అబ్బాయి అనుకోకుండా చనిపోయిన పీపుల్ ఉండే ప్రపంచంలోకి ఎలా వెళ్ళిన అతను తన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అండ్ హిస్టరీ ఎలా తెలుసుకున్నాడు అండ్ ఫైనల్లీ తన డ్రీమ్ ఎలా అచీవ్ చేశాడు అనేది కోర్ ప్లాట్. మూవీలో మెయిన్ థీమ్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఆనరింగ్ ట్రెడిషన్, వీటి మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా నేను చూసినవి అండ్ చూడని యానిమేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ కూడా కొన్ని చూశాను. ఐ విల్ ట్రై టు రికమెండ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా ఇంకొన్ని మూవీస్ని ఎక్స్ప్లోర్ చేసి వాటన్నింటినీ క్యూరేట్ చేసి మై ఫేవరెట్ యానిమేటెడ్ మూవీస్ అండ్ సిరీస్ పార్ట్ 3 లిస్ట్తో మిమ్మల్ని కలుస్తాను. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. That's it for this video, guys. Please like, share and subscribe, and please do follow our Instagram page which is in the description. I'll meet you in the next video. Bye bye. See you later.